హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ప్రస్తుతం అయితే మనము ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర పురుషోత్తం రెడ్డి సార్ గారితో ఉన్నామండి. ఎందుకంటే నిన్న దాదాపుగా అందరు చాలా వరకు న్యూస్ చూసే ఉంటారు. టీఎస్ నుండి టీజీకి ఎందుకు మార్పు చేస్తున్నారు, అసలు ఈ కేంద్రం నుండి ఇలాంటి ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందని సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందామని చెప్పేసి మనం ఇక్కడ దాకా రావడం జరిగింది. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? అంత ఫైన్ అండి. టీఎస్ నుండి టీజీకి మారడానికి అసలు ప్రభుత్వం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? అది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన క్వశ్చన్ అండి, మమ్మల్ని కాదు. మేము ఓన్లీ ఫాలోవర్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఇస్తే గవర్నమెంట్ అది మేము ఫాలో చేయడమే మా బాధ్యత. అంటే సార్ ఇప్పుడు దాదాపుగా పాత వెహికల్స్ కూడా ఉంటాయి కదా సార్, పాత వెహికల్స్ వాళ్ళు ఏమన్నా మార్చుకోవడానికి ఉంటుందా, లేకపోతే వాళ్ళు సేమ్ అదే టీఎస్సీ అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏపీకి సంబంధించిన వాళ్ళే కొంత అంత ముందుకున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కూడా ఉన్నాయి కదా సార్, వాళ్ళది ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు అలానే పెట్టుకోవచ్చా, ఈ కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రమే టీజీ తీసుకోవచ్చా? ఇప్పటి వరకు మనకు 12వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి, టీఎస్ నుంచి టీజీగా మార్చుకోవచ్చని. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉన్నది. ఆ గైడ్ లైన్స్ వచ్చేంత వరకు ఎవరు మార్చుకోవాలి, ఎవరు మార్చుకోవద్దు, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ కావాలి అనేది ఆ గైడ్ లైన్స్లోనే వస్తే అంతవరకు అందరూ వేచి ఉండాల్సిందే. ఈ మార్పుకు సంబంధించిన పైన మీ ఉద్దేశం ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇస్తే అది పాటించడమే మా పని, కానీ మాకు సొంతంగా ఉద్దేశాలు అంటూ ఏమి ఉండవండి. మేము గవర్నమెంట్ సర్వెంట్స్, అంతవరకు మాత్రమే చేయాలి మేము. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అంటారా సార్? దాని గురించి మేము చెప్పలేమండి. అది మేము ఓన్లీ ఆదేశాలు పాటించడమే మా బాధ్యత. అది కరెక్టా తప్ప అనేది మేము దాని గురించి బేరీజ్ వేయము. అది మాకు సంబంధించిన విషయం కూడా కాదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా టీఎస్సీని అలా చేయడం జరిగింది 2020లో జూన్ 14 అనుకుంటా. సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల టీజీ చేయడానికి అంటే కంపల్సరీగా టీజీనే చేయాలని చెప్పేసి ఎందుకు నిర్ణయించుకున్నారు? అంటే మీకు తెలిసిన కేంద్రం నుండి ఆదేశాలు వస్తూ ఉంటాయి కదా పేపర్ స్టేట్మెంట్లో, అది మీకేమైనా ఐడియా ఉందా సార్? అలా మాకు ఐడియా లేదండి దాని గురించి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారని మాకు గుర్తులేదు. ఏం రాలేదండి, ఏం రాలేదు, మాకు ఎలాంటి సమాచారం లేదు దాని గురించి. అంటే ఒకవేళ ఇప్పుడు ఆ టీఎస్ నుండి టీజీకి మారడం వల్ల వాహనాలు ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులైనా ఏమన్నా కలగచ్చా సార్? వాళ్ళకేం ఇబ్బంది కలగదండి. ప్రస్తుతం మాకు తెలిసిన సమాచారం వరకు కొత్త సిరీస్ నుంచే స్టార్ట్ అవుతుందనే సమాచారం మాకున్నది. పూర్తి గైడ్లైన్స్ వస్తే కానీ తెలియదు. పాత వాహనాలు వారు కానీ కొత్త వాళ్ళు కానీ బాధపడాల్సింది ఏం లేదు. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇప్పుడు కేంద్రం నుండి మనకు వచ్చింది కాబట్టి మీకేమైనా డేట్ చెప్పడము, దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం అని చెప్పేసి ఏమైనా ఆదేశాలు మీకు పంపించడం జరిగిందా సార్? ఇంకా రాలేదండి, గైడ్లైన్స్ వచ్చే ఉన్నాయి. 1-2 రోజుల్లో గైడ్లైన్స్ వస్తాయి, వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరైతే టీఎస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు టీజీకి మారడం జరుగుతుందని చెప్పేసి ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలాంటి జరినామాలు కూడా వేసేది ఆదేశాలు రాలేదని చెప్పేసి ఇప్పటివరకు అయితే పురుషోత్తం సార్ గారు చెప్పడం జరిగింది. అందుకే అందరు చాలా కూల్గా ఉండండి. బట్ ఎప్పుడైతే ఆదేశాలు జారీ అవుతాయో సో డేట్ అనేది కావచ్చు, దాని గురించి మీకు న్యూస్లో రావడానికి అప్డేట్ ఉంటుంది. సో అందరూ వేచి చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.